చికెన్ పచ్చడి చేసుకునే విధానం. ఫస్ట్ బోన్లెస్ చికెన్ చేసుకోవాలి. దాని తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, గట్టి వేసుకుంటే కొంచెం మన హార్డ్ ఉంటుంది అనమాట. సో కొంచెం మీడియంగా కట్ చేసి మీడియంగా ఫ్లేమ్ చేసుకున్నాక చాలా బాగుంటుంది. కొంచెం అట్లా ఫ్రై వేసుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చికెన్ పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మస్తాను ఎల్లిపాయ వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకుని ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి, ఇందాక మనం చేసిన ధనియాల పొడి వేసుకొని దాంట్లో వేసుకోవాలి. దాని తర్వాత కారపొడి వేసుకోవాలి తగినంత. స్పైసీ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకొని, తక్కువ వేసుకొని దాని తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల గరం మసాలా 2 కలిపి వేసుకోవాలి.